వసుః ఓం వసవే నమః. సమస్త భూతములయందు నివసించేవాడు, తన భక్తుల హృదయంలో వసించేవాడు, క్షీరసాగరంలో వసించేవాడు, భక్తులు కోరుకునే పరమ సంపద, అష్టవసువులలో శ్రేష్ఠుడైన పావనుడు, అంతరిక్షంలో విహరిస్తూ వసించేవాడు. అర్థవివరణ: వసుః అనే నామానికి అనేక అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి: 1. సర్వభూతములు ఆయనలోనే వసిస్తాయి. వసంతి సర్వభూతాని అత్ర ఇతి వసుః. అన్ని జీవులు ఆయనలో నివసిస్తాయి. భగవద్గీతలో 7.12లో మత్తా ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయీ. అన్ని జీవులు నాలోనే వసిస్తాయి, నేను వారిలోనే ఉన్నాను. 2. తన భక్తుల హృదయంలో వసించేవాడు. భక్తుల ప్రేమకు ఆకర్షితుడై వారి హృదయంలో వసించి కాపాడుతాడు. 3. క్షీరసాగరంలో వసించేవాడు. స లోకానాం హితార్థాయ క్షీరోధే వసతి ప్రభుః. భక్తులకు శ్రేయస్సును అందించేందుకు క్షీరసాగరంలో వసిస్తాడు. 4. భక్తులు కోరుకునే పరమ సంపద. సంపదకు కూడా మూలమైనవాడు. శాస్త్రజ్ఞులు కోరుకునే పరమ లక్ష్యమైన మోక్షాన్ని ఇచ్చేవాడు. భగవద్గీతలో 7.9లో వాసుదేవః సర్వం. వాసుదేవుడే అన్నీ, సంపూర్ణధనం. 5. అష్టవసువులలో శ్రేష్ఠుడైన పావనుడు. ప్రకృతి యొక్క మూల అంశాలను సూచించే అష్టవసువులలో అగ్నిగా, శుద్ధిని అందించే శక్తిగా వసిస్తాడు. భగవద్గీతలో 10.23లో వసూనాం పావకశ్చాస్మి. వసువులలో నేను పావనుండి. 6. అంతరిక్షంలో విహరిస్తూ వసించేవాడు. వాయువు రూపంగా మధ్యలో విహరిస్తూ ప్రాణశక్తిగా జీవులను కాపాడుతాడు. వసురంతిక్షసత్. కఠోపనిషత్ 2.5.2. వసుమనః ఓం వసుమనసే నమః. శ్రేష్టమైన సకల ఐశ్వర్యాలతో నిండిన శాంతమైన మనస్సును కలిగినవాడు. వికారాలకు లోనుకాని పరమ శాంతిచిత్తుడు. తన భక్తులను గొప్ప నిధులుగా భావించేవాడు. అర్థవివరణ: 1. శ్రేష్టమైన మనస్సు. శంకరాచార్యులు ఇలా అంటారు: ప్రశస్తం మనః యస్యసా వసుమనః. యాజ్ఞికమైన, శుద్ధమైన, పవిత్రమైన మనస్సును కలిగినవాడు. ఆయన మనస్సులో కామం, క్రోధం, ద్వేషం, మోహం వంటి వికారాలు లేవు. ఇష్టానిష్టాలు, అసూయలు, బాధలు వంటి మానసిక అలజడులకు అతీతుడు. 2. భక్తులను నిధులుగా భావించేవాడు. ఆయనకు సంపద అంటే భౌతిక వస్తువులు కాదు, తనను ప్రేమించే భక్తులే ఆయనకు నిధులు. భగవద్గీత 7.19లో వాసుదేవం సర్వమితీసా మహాత్మా సుదుర్లభః అంటే నన్నే సర్వముగా తెలిసిన మహాత్ముడు చాలా అరుదుగా లభిస్తాడు అని అర్థం. సత్యః ఓం సత్యాయ నమః. నిజమైనది, 3 కాలాలలోనూ ఉన్నది, నాశనం కానిది, ప్రాణము, పదార్థము అంటే అన్నము, సూర్యుడు అనే మూడింటితో కూడిన రూపము గలవాడు. సత్ప్రవర్తనలో ఆనందించేవాడు. అర్థవివరణ: 1. సత్యం అంటే ఏమిటి? సాధారణంగా సత్యం అంటే నిజం అని అర్థం. కాని ఇది చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. మహాభారతంలో ఇలా ఉంది: సత్యే ప్రతిష్ఠితః కృష్ణః సతమస్మిన్ ప్రతిష్ఠితం. సత్తా సత్తే చ గోవిందః తస్మాత్ సత్యాః సతాం మతః. కృష్ణుడు సత్యంలో స్థిరంగా ఉన్నాడు. సత్యం కృష్ణునిలో స్థిరంగా ఉంది. ఉన్నది లేనిది అన్నీ ఆయన నుంచే ఉద్భవిస్తాయి. అందుకే గొప్ప జ్ఞానులు కృష్ణుణ్ణి సత్యముగా భావిస్తారు. 2. వ్యక్తమైనది మరియు అవ్యక్తమైనది 2. శ్రీ వేదాంతంలో సత్ అంటే రూపంతో ఉన్నది, వ్యక్తం, మరియు త్యా అంటే రూపంలేనిది, అవ్యక్తం. అందుకే సత్యం అంటే వ్యక్తరూపంగా కూడా, అవ్యక్తరూపంగా కూడా ఉన్న పరమతత్వం. 3. ప్రాణము, అన్నము, సూర్యుడు అనే రూపంగా. సదితి ప్రాణాస్తీత్యనం యమిత్యా సావాదిత్యాః. సత్ అంటే ప్రాణము, పి అంటే అన్నము, యం అంటే సూర్యుడు. ఆయన రూపం ఈ 3 మూలభూతాలతో ఏర్పడింది కాబట్టి సత్యంగా పిలువబడతాడు. 4. సద్గుణులపై ప్రేమ.
సత్సు సద్హుత్వాత్ సత్యః. ఆయన సత్ప్రవర్తనలో ఆనందించి శ్రేష్ఠులపై ప్రేమ కలిగి ఉంటాడు. 5. అనంతమైన జ్ఞానము. తైత్తీరీయ ఉపనిషత్తులో ఉంది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆయన సత్యము, జ్ఞానము, అనంతత్వంతో నిండిన బ్రహ్మ. 6. 3 కాలాలలో ఒకటే ఉండేవాడు. స్వామి చిన్మయానందులు వివరించినట్లు గతము, వర్తమానము, భవిష్యత్తులోనూ మారకుండా ఉన్నది సత్యం. అది ఆయన ఒక్కరే కావడం వల్ల ఆయనను సత్యంగా పిలుస్తారు. సమాత్మ. ఓం సమాత్మనే నమః. సమమైన మనస్సును కలిగినవాడు, రాగ, ద్వేష, ఆసక్తి, అసహ్యత వంటి వికారాలకు అతీతుడైనవాడు, ప్రతి జీవిలో ఒకటే ఆత్మను దర్శించి భేదభావానికి లోనుకానివాడు. అర్ధవివరణ. 1. సమమైన మనస్సు. శంకరాచార్యులు ఇలా వివరిస్తారు: సమ ఆత్మ మనో యస్య రాగద్వేషాదిభిః అదోషితః స సమాత్మ. రాగం, ద్వేషం వంటి వికారాలు లేని సమత్వాన్ని కలిగిన మనసును కలిగినవాడు సమాత్మ. 2. ప్రతి జీవిని సమానంగా చూడడం. సర్వభూతేషు సమ ఏవ ఆత్మ. అన్ని జీవులలోనూ ఒకటే ఆత్మను దర్శించేవాడు. ఆయనకు భేదభావం ఉండదు. ఎవరు గొప్పవారు, ఎవరు చిన్నవారు అన్న తేడా ఉండదు. 3. ఆసక్తితో, సమత్వంతో జీవించడం. ఆయనకు ఎటువంటి ఆసక్తి లేదు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. తన భక్తులపై కూడా భేదంగా కాకుండా సమానంగా కరుణ చూపుతాడు. సంమితః. ఓం సంమితాయ నమః. తన భక్తులచే ఇష్టానుసారంగా అంగీకరింపబడి నియంత్రింపబడినవాడు. ఋషులు గుర్తించిన, ఉపనిషత్తుల ద్వారా తెలియజేయబడిన పరమసత్యం పరిమితంగా గ్రహించబడినట్లు కనిపించినా అసలైనది అపరిమితమైనది. భక్తులచే నియంత్రింపబడినవాడు. శ్రీవేదాంతంలో శ్రీ పరాశర భట్టారులు ఇలా వివరిస్తారు: సర్వైరపి అర్ధజాతైః పరిచ్ఛిన్నః సంమితః. అంటే అనేక విధాలుగా భక్తుల అనుభవాలకు గోచరించేందుకు పరిమితమైనట్లు కనిపించినవాడు. ఉదాహరణకు కౌసల్య, యశోద, దశరథుడు వంటి తల్లిదండ్రుల ప్రేమకు లోబడి వారి పిల్లగా జన్మించి వారి ప్రేమతో నియంత్రింపబడటాన్ని ఆయన స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఋషులచే అంగీకరింపబడిన పరమసత్యం సర్వైః అపరిచ్ఛిన్నః అమితః అసమ్మితః. ఆయన అపరిమితుడు, కాని ఋషులు, ఉపనిషత్తులు అంగీకరించిన పరమసత్యంగా వెలుగులోకి వస్తాడు. సమ్మతమైన సత్యం. సమ్మత అంటే అంగీకరించినది. ఋషులు, శాస్త్రాలు ఆయనను పరమసత్యంగా అంగీకరించాయి. అందుకే ఆయనను సంమితః అని పిలుస్తారు. సమః. ఓం సమాయ నమః. అన్నింటిలో సమంగా ఉన్నవాడు, భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూచేవాడు, కాలం మారినా మారని స్థిర స్వభావం గలవాడు, శ్రీలక్ష్మితో ఎల్లప్పుడూ కలసి ఉండే పరమాత్మ. అర్ధవివరణ. 1. అందరినీ సమానంగా చూడడం. ఆయనకు ఎవరు పెద్ద, ఎవరు చిన్న అన్న భేదం లేదు. గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సమోహం సర్వభూతేషు. భగవద్గీత 9:29. నేను అన్ని జీవుల పట్ల సమానంగా ఉన్నాను. ఎవరైనా నాకు ప్రత్యేకత లేదు. 2. ఎల్లప్పుడూ ఒకేలా ఉండడం. కాలానికి, పరిస్థితులకు, మార్పులకు లోబడి మారనివాడు. సర్వకాలేషు సర్వవికారరహితత్వాత్ సమః. ఎలాంటి మార్పులు లేని శాశ్వత స్వరూపుడు. 3. శ్రీలక్ష్మితో ఎల్లప్పుడూ కలసి ఉండే పరమాత్మ. మయా లక్ష్మ్యా సహ వర్తతే ఇతి సమః. లక్ష్మీదేవితో ఎల్లప్పుడూ కలసి ఉండేవాడు, అందుకే సమః అని పిలుస్తారు. అమోఘః. ఓం అమోఘాయ నమః. భగవంతుని పూజించే భక్తులకు నిశ్చయంగా శ్రేయస్కరమైన ఫలితాలను అందించేవాడు. ఆరాధన వ్యర్థంగా మారనివాడు. ఆయన సంకల్పాలు ఎల్లప్పుడూ సఫలమయ్యేవి. అర్ధవివరణ. 1. పూజ వ్యర్థంగా మారదు. భగవంతుణ్ణి దర్శించినా, ఆయనను స్తుతించినా, స్మరించినా అవి వ్యర్థంగా పోవు. రామాయణంలో ఇలా ఉంది: అమోఘం దర్శనం రామా నచమోఘవతవస్తవః అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ యే నరాః. ఓ రామా, నీ దర్శనం వ్యర్థంగా ఉండదు, నీ స్తుతి కూడా వ్యర్థంగా ఉండదు. నీపై భక్తితో ఉన్నవారికి ఎల్లప్పుడూ శ్రేయస్కరమైన ఫలితాలు లభిస్తాయి.
2 శ్రద్ధతో చేసిన ఆరాధనకు ఫలితం. శ్రీ ఆదిశంకరులు ఇలా అంటారు: పూజితః స్తుతః స్మృతః వా సర్వఫలం దదాతి న వృధా కరోతి. నిన్ను పూజించినా, స్తుతించినా, స్మరించినా, భక్తితో చేసిన ప్రతి ప్రయత్నానికి శ్రేయస్కరమైన ఫలితాన్ని ఇస్తావు. 3 సత్యసంకల్పం. ఆయన సంకల్పాలు ఎల్లప్పుడూ సఫలమవుతాయి. ఆయన మనసులో అనుకున్నది తప్పకుండా ఫలిస్తుంది. పుండరీకాక్షః. ఓం పుండరీకాక్షాయ నమః. తామర పువ్వుల వంటి కన్నులు కలవాడు, అందరి హృదయ కమలాల్లో వసించి సమస్తాన్నీ దర్శించేవాడు, వైకుంఠవాసులకు కనుచూపుగా ఉన్న పరమేశ్వరుడు. అర్థవివరణ. 1 తామర పువ్వులాంటి అందమైన, శాంతమైన, కరుణతో నిండిన కన్నులు కలవాడు. 2 అందరి హృదయాలలో నివసించి సమస్తాన్నీ చూచేవాడు. పుండరీకం హృత్కమలమక్షతి. ప్రతి వ్యక్తి హృదయంలో కమలంగా నివసిస్తూ అక్కడినుంచి అన్నింటినీ చూస్తూ కాపాడుతాడు. నారాయణ సూక్తంలో ఇలా ఉంది: యత్పుండరీకం పురమధ్య సమస్థం. ఆయన హృదయకమల మధ్యభాగంలో వసిస్తాడు. 3 వైకుంఠవాసులకు కనుచూపుగా ఉండేవాడు. పుండరీకం పరంధామ నిత్యమక్షరం అవ్యయం. నిత్యమైన, నాశనం కాని, మార్పులేని పరమధామమైన వైకుంఠానికి ఆయనే కన్నుగా ఉంటాడు. వృషకర్మ. ఓం వృషకర్మాయ నమః. తన ప్రతి కార్యాన్ని ధర్మానికి అనుగుణంగా చేసేవాడు. సద్గుణాలు, శ్రేయస్సును ప్రసాదించే కార్యాలనే చేసే పరమాత్మ. అర్ధవివరణ. 1 ధర్మమే తన నిజకర్మ. వృషః అంటే ధర్మాన్ని సూచిస్తుంది. అభిలషితం వర్షతే. తనను ఆశ్రయించిన వారికి శ్రేయస్సును వర్షంలా కురిపించేవాడు. అందుకే ఆయన ప్రతి పని ధర్మాన్ని అనుసరించినదే. 2 సర్వకర్మలు ధర్మానుసారం. శ్రీ ఆదిశంకరుల మాటల్లో ధర్మలక్షణం కర్మాసి అస్తి అంటే ఆయన చేయు ప్రతికార్యం ధర్మానికి అనుగుణంగా శ్రేయస్సును ఇచ్చేదే. 3 నీటిగా, న్యాయంగా జీవించడానికి ఆదర్శంగా ఉన్నవాడు. ఆయనకు వ్యక్తిగత స్వార్థం లేదు. జగత్తుకు మేలు చేయటమే లక్ష్యం. జీవితం మొత్తం ధర్మంతో నడవాలి అని ఆయన ఉపదేశిస్తాడు. ప్రతి చర్యను సత్యం, న్యాయం, ప్రేమ, కరుణతో చెయ్యాలని సూచిస్తాడు. మన రోజువారీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. వృషాకృతిః. ఓం వృషాకృతే నమః. ధర్మస్వరూపంగా మూర్తిభవించినవాడు. తన రూపమే ధర్మానికి ప్రతీకగా ఉన్న పరమేశ్వరుడు. 1 ధర్మస్వరూపుడైన రూపం. వృష అంటే ధర్మము, ఆకృతి అంటే రూపము. ఆయన స్వరూపమే ధర్మంగా ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి చర్య నీతిని, సత్యాన్ని కాపాడటానికి, ప్రపంచానికి శ్రేయస్సును అందించటానికి జరుగుతుంది. 2 శ్రీరాముడు ధర్మానికి ఆదర్శం. యుద్ధంలో లక్ష్మణుడిలా ప్రార్థిస్తాడు: ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాసరథిర్యది. శ్రీరాముడు నిజమైన ధర్మస్వరూపుడైతే నా బాణం శత్రువును సంహరించుగాక అని శపథం చేస్తాడు. ఆయన పేరు ధర్మానికి ప్రతీకగా నిలిచిందని ఇది సూచిస్తుంది. 3 భగవాన్ యుగయుగాలకు అవతరించి ధర్మాన్ని కాపాడతాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ధర్మాన్ని స్థాపించడానికి యుగయుగాలకు అవతరిస్తాను అని భగవంతుడు సంకల్పించాడు. 4 కార్యానికి లాభనష్టాలపై ఆసక్తిలేని స్వరూపం. నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. తనకు లాభమో నష్టమో సంబంధం లేకుండా ధర్మాన్ని స్థాపించేందుకు మాత్రమే కార్యం చేస్తాడు. తత్వార్థం. దేవుని రూపమే ధర్మంగా ఉన్నప్పుడు మనం కూడా ధర్మమార్గంలో నడవటానికి ఆయనను ఆదర్శంగా తీసుకోవచ్చు. జీవితంలో నీతి, నిజాయితీ పాటిస్తే అది దేవుని సేవ చేయడమే అవుతుంది. ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఎన్నో రూపాలలో అవతరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. రుద్రః. ఓం రుద్రాయ నమః. కన్నులలో నీరు తెప్పించేవాడు, భక్తులకు శుభాన్ని కలిగించేవాడు, దుఃఖాలను, దారిద్ర్యాన్ని తొలగించేవాడు. అర్థవివరణ. ఈ నామానికి 3 ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. 1 భక్తులకు ఆనందాశ్రువులను కలిగించేవాడు. శ్రీ పరాశర భట్టారు ఇలా చెబుతారు: రోదయితి ఇతి రుద్రః. తన భక్తుల కన్నల్లో ఆనందంతో నీళ్లు తెప్పించేవాడు.
2 ప్రళయ సమయంలో దుఃఖాన్ని కలిగించేవాడు. శ్రీ ఆదిశంకరాచార్యులు ఇలా వివరిస్తారు. సంహారకాలే ప్రజా సంహరణరోదయితి. ప్రళయ సమయంలో సమస్తాన్ని లయంచేసి ప్రాణుల్ని కదిలించి వారిని కన్నీళ్లు పెట్టించేవాడు. 3 శుభాలను ప్రసాదించి దుఃఖాలను నాశనం చేసేవాడు. మరో అర్థంగా రుద్దం దదాతీతి రుద్రః శుభాలను ప్రసాదించేవాడు. రుహ్ ద్రావయితీతి రుద్రః దుఃఖాలను దారిద్రాన్ని తొలగించేవాడు. శివపురాణంలో ఇలా ఉంది. రూర్దుదుఃఖం దుఃఖహేతుం వా తద్ద్రావయితి యః పరభృః రుద్ర ఇత్యుచ్యతే తస్మాత్ శివః పరమకారణం. అర్థం అన్ని దుఃఖాలను వాటి కారణాలను తొలగించేవాడైన పరమేశ్వరుడు రుద్ర అని పిలువబడతాడు. తత్వార్థం భగవంతుడు దుఃఖాలను తొలగించేవాడు మాత్రమే కాదు, భక్తుల హృదయంలో ఆనందాన్ని నింపేవాడు కూడా. ఆయనను స్మరించినప్పుడు కష్టాల్లో ఉన్న మనకు ధైర్యాన్ని శాంతిని ప్రసాదిస్తాడు. ఆయన శక్తి సమస్తానికి మూలం. శివుడిగా విష్ణువుగా అదే పరబ్రహ్మస్వరూపంగా దర్శనమిస్తాడు. బహుశిరాః ఓం బహుశిరసే నమః. అనేక శిరస్సులు కలిగినవాడు, ఆదిశేషునిగా అవతరించినవాడు, అనంతుడు, సమస్త రూపాలను కలిగిన పరమాత్మ. అర్థవివరణ 1 అనేక శిరస్సులు కలిగినవాడు. ఆయనకు శరీర భాగాల సంఖ్యకు పరిమితి లేదు. సహస్రశీర్షా పురుషః, సహస్రాక్షః, సహస్రపాత్ అని పురుషసూక్తంలో భగవానిన్ని వర్ణించారు. 1000 శిరస్సులు, 1000 కళ్ళు, 1000 పాదాలతో విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమపురుషుడు. 2 అనేక ముఖాలు, శిరస్సులు. గీత అధ్యాయం 11 శ్లోకాలు 11, 16లో అర్జునుడు భగవంతుని విశ్వరూపాన్ని చూసి అనేక బహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం అని అన్నాడు. అంతులేని ముఖాలు, చేతులు, కళ్ళు ఆయనకు ఉన్నాయి. 3 ఆదిశేషునిగా అవతరించినవాడు. శ్రీ పరాశర భట్టారు ఆయన రూపాన్ని ఆదిశేషునిగా వివరించారు. 1000 శిరస్సులతో అనంతంగా వ్యాపించిన రూపంగా. 4 సర్వవ్యాప్త స్వరూపం. గీతా అధ్యాయం 13లో సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం అని చెప్పబడింది. అంటే ఆయనకు అన్ని చోట్ల చేతులు, కాళ్ళు, కళ్ళు, శిరస్సులు, నోర్లు ఉన్నాయి. తత్వార్థం పరమాత్మకు రూపానికి పరిమితి లేదు. ఆయనకు అనేక శిరస్సులు, ముఖాలు ఉన్నప్పటికీ అది అంతులేనిది. ఆయన ప్రతి ప్రాణిలో, ప్రతి దిశలో, ప్రతి కోణంలో దర్శనమిస్తాడు. ఆయన ఆదిశేషునిగా, అనంతుడిగా సమస్తాన్ని పోషిస్తూ, కాపాడుతూ ఉంటాడు. బభ్రుః ఓం బభ్రుహే నమః. బభ్రుః అంటే అన్నిటికీ ఆధారంగా నిలిచేవాడు, సమస్త లోకాలను భరించి కాపాడేవాడు. ఆదిశేషుడిగా భూమిని తన తలపై భరించినవాడు. ఆదికూర్మావతారంగా సముద్రమథన సమయంలో భూమిని తెట్టుకునేలా ఆధారంగా నిలిచినవాడు. ఆదివరాహమూర్తిగా భూమిని జలములో నుండి పైకి తీసినవాడు. శాస్త్రీయ ఆధారం. శ్రీ ఆదిశంకరాచార్యులు దీన్ని ఇలా వివరిస్తారు. బిభర్తి లోకానితి బభ్రుః అంటే లోకాలను భూమిని ఆధారంగా భరించి కాపాడేవాడు. ఆదిశేషుడు భూమిని తన శిరస్సుపై మోసి కాపాడుతున్నాడు. అలాగే ఆదికూర్మంగా, ఆదివరాహంగా కూడా భూమిని పోషించి సంరక్షిస్తున్నాడు. తత్వార్థం మనకు కనిపించే భూమిని, ప్రపంచాన్ని, సమస్తాన్ని భరించే శక్తి పరమేశ్వరుడే. ఆయన లేకపోతే లోకానికి నిలకడ ఉండదు. ఆయన వివిధ రూపాల్లో ప్రపంచాన్ని ఆధారంగా నిలబెట్టి స్థిరంగా ఉంచుతూ ఉంటాడు. ఆయన కృపతోనే జీవులు జీవించగలుగుతున్నారు. విశ్వయోనిః ఓం విశ్వయోనయే నమః. విశ్వయోనిః అంటే 1 సమస్త విశ్వానికి కారణమైనవాడు. 2 తనను ఆశ్రయించిన భక్తులను
తనలో లీనమయ్యేలా చేసుకునేవాడు. యోని అనే పదానికి కారణం, గర్భం, ఆధారం అనే అర్థాలు ఉన్నాయి. ప్రపంచానికి మూలకారణంగా, అలాగే భక్తులను తనలో ఐక్యం చేసే శక్తిగా భగవంతుడు నిలుస్తాడు. శాస్త్రీయ ఆధారం. యోని అంటే కారణం, ప్రపంచానికి మూలమైన విత్తనం ఆయన నుండే ఉద్భవించింది. ఆయనలోనే విశ్వం పెరిగి వికసించింది. గర్భం అంటే ఆయన గర్భంగా, భూమిగా, పోషకుడిగా, క్షేత్రజ్ఞుడిగా సమస్తాన్ని పెంచుతాడు. ఐక్యం అంటే ఆయన భక్తులను తనలో విలీనమయ్యేలా చేసి వారి జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటాడు. ఉదాహరణకు, హనుమంతుడు సీతమ్మను కనుగొన్నప్పుడు శ్రీరాముడు ఎంతో సంతోషించి ఆయనను గుండెలకు హత్తుకున్నాడు. ఇదే ఆయన భక్తులను తనలో ఐక్యం చేసుకునే స్వభావానికి సూచిక. తత్వార్థం. ప్రపంచం ఆయన నుంచే పుట్టింది, ఆయనలోనే నిలిచి ఉంది. భక్తుడు ఆయనను శరణు కోరినప్పుడు ఆయన తనలో కలుపుకొని పరిపూర్ణంగా కాపాడుతాడు. ఆయన కారణంగా విశ్వానికి ఆరంభం ఉంది, ఆయనలోనే అంత్యమూ ఉంది. ఆయనను ఆశ్రయించిన వారికి భయం, దుఃఖం ఉండదు. శుచిశ్రవాహ. ఓం శుచిశ్రవసే నమః. శుచిశ్రవాహ అంటే శుభమైన, పవిత్రమైన వాక్యాలను శ్రవణము చేసేవాడు. అతని నామాలను వినడమే పవిత్రతను ఇచ్చేది. దివ్యంగా, సుందరంగా ఉన్న చెవులు కలిగినవాడు. శాస్త్రాధారం. మహాభారతంలో శుచిని శ్రావణీయాని శృణోమి ఇహ ధనంజయ అనే శ్లోకంలో ఆయన శుభమైన మాటలనే శ్రవణం చేయునునని చెప్పబడింది. ధార్మ్యా రమ్యాశ్చార్ధవతి. విదురుడు చెప్పిన ధర్మమయమైన మాటలను విని కృష్ణుడు రాత్రంతా ఆనందంగా గడిపాడు. స్వామి చిన్మయానందులు దీని అర్థాన్ని అన్ని చెవుల శబ్దాలను గ్రహించే దివ్యశక్తి కలిగినవాడు అని పేర్కొన్నారు. తత్వవివరణ. శ్రవణము పవిత్రతను కలిగిస్తుంది. ఆయన పేరు, గుణాలు, మహిమలను వినగాని మనసులోని అశుద్ధత తొలగి శాంతి, భక్తి పెరుగుతుంది. సత్యవాక్యాలను వినడంలో ఆనందించేవాడు. ధర్మం, సత్యం నిండిన మాటలను విని ఆనందించే పరమాత్మ. మహాభారతంలో కృష్ణుడు విదురుడి మాటలను వినడంలో ఎంతగా మునిగిపోయాడో వివరించబడింది. దివ్య చెవులు. ఆయన చెవులు లోకంలోని అన్ని శబ్దాలను గ్రహించి భక్తుల ప్రార్థనలను వినగల శక్తిని కలిగి ఉంటాయి. అమృతః. ఓం అమృతాయ నమః. అర్థం: తన భక్తులకు తృప్తి తీరని అమృతమూర్తి, ఎప్పటికి సరిపోని ఆనందాన్ని ఇచ్చేవాడు. అజరుడు, అమరుడు, జన్మమరణాలకు అతీతుడు, నాశనం కానివాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో వివరణ. అజరః, అమరః. ఆయనకు వృద్ధాప్యం లేదు, మరణం లేదు. తత్వ వివరణ. అమృతమూర్తి. భగవంతుణ్ణి స్మరించినప్పుడు, ఆయన కథలను వినగానే, ఆయనను సేవించినప్పుడు మనకు కలిగే ఆనందానికి అంతముండదు. వాల్మీకి మహర్షి శ్రీరాముడి కథను ఎల్లప్పుడూ వినికూడా తృప్తి చెందలేకపోయాడని చెప్పబడింది. అందువల్ల భక్తులు ఆయనను ఎంత సేవించినా తృప్తి చెందరు. అజర అమర స్వరూపుడు. ఆయనకు జన్మమరణాలు లేవు. కాలానికి అతీతుడై ఎల్లప్పుడూ ఉన్నవాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో అజరః, అమరః అని ఆయనను పేర్కొంది. అజ్ఞానాన్ని తొలగించే అమృతం. ఆయన భక్తులలోని అజ్ఞానాన్ని తొలగించి వారికి జ్ఞానాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇచ్చే అమృతస్వరూపుడని స్వామి చిన్మయానందులు వివరిస్తారు. శాశ్వతస్థానుః. ఓం శాశ్వతస్థానవే నమః. కాలానికి, మార్పులకు అతీతంగా నిత్యంగా ఉండేవాడు. ఆదిమధ్యాంకరహితుడైన పరంబ్రహ్మస్వరూపుడు. స్థిరంగా, నిశ్చలంగా, ఎల్లప్పుడూ ఉన్నవాడు. భక్తులకు ఎల్లప్పుడూ ఆనందాన్నిచ్చే నిత్యస్వరూపుడు. తత్వవివరణ. శాశ్వతుడు. కాలానికి అతీతుడైనవాడు. సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలను ఎల్లప్పుడూ నిర్వహిస్తూ ఆ ప్రక్రియకు అతీతంగా ఉన్నాడు. ఆయనను ఎవరూ స్వాధీనం చేసుకోలేరు. ఆయనతో కలిసిన భక్తులు ఆయనను ఎల్లప్పుడూ అనుభవిస్తారు. స్థాణువు. మార్పులకు లోను కానివాడు. వృద్ధాప్యం, క్షయం, నాశనం లేని శాశ్వతమైన స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఆశ్రయం పొందిన భక్తులకు నిత్యమైన శాంతిని ప్రసాదిస్తాడు. ఆది, మధ్య, అంతము లేని పరమతత్వము. ఆయనకు ఆరంభం లేదు, ముగింపు లేదు.
ఆయన ఎప్పుడూ ఉన్నాడు. భక్తులకు నిత్యభోగమైనవాడు. ఆయనను ధ్యానించిన భక్తులు ఎల్లప్పుడూ ఆయన ప్రేమను, శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తారు. శాస్త్రాధారం. శ్రీ ఆదిశంకరులు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేవాడు అని ఆయనను వివరించారు. శ్రీ రాధాకృష్ణ శాస్త్రి వ్యాఖ్యానించినట్లు ఆయనకు ఆరంభం లేదు, ముగింపూ లేదు. ఆయన వృద్ధాప్యం చెందడు, క్షయమూ చెందడు. వరారోహః. ఓం వరారోహాయ నమః. నామార్థం. ఆయనను చేరిన తర్వాత మరల జన్మించనవసరం ఉండదు. ఇది మోక్షాన్ని ప్రసాదించే నామం. ఆయన ఆదిశేషునిపై పవళించి శాశ్వతంగా ఉన్నాడు. ఆయనను ధ్యానించడం వల్ల మనసులో స్థిరత్వం, శ్రద్ధ, భక్తి పెరుగుతాయి. ఈ నామాన్ని జపిస్తే మనలో ఉన్న లోకాసక్తులు తగ్గి పరమలక్ష్యంపై మనసు నిలుస్తుంది. ఆయనను చేరడానికి జ్ఞానయోగం, భక్తియోగం వంటి మార్గాలు ఉపకరిస్తాయి. తత్వ వివరణ. వరము అంటే శ్రేష్ఠమైన, అత్యున్నతమైన లక్ష్యం. ఆరోహణము అంటే ఎత్తైన స్థితిని చేరుడా, ఉన్నతమైన గమ్యం. ఈ నామము ద్వారా భగవంతుడు పరమపదాన్ని అందించేవాడని గ్రహించాలి. ఆయనను చేరిన భక్తులు మరల జన్మచక్రంలో పడరు. ఇది మోక్షానికి సంకేతం. ఆయన ఆదిశేషునిపై పవళించి శాశ్వతమైన పరమస్థితిని సూచిస్తాడు. మహాతపః. ఓం మహాతపాయ నమః. గొప్ప తపస్సుగలవాడు. అసాధారణమైన జ్ఞానము, తపస్సుతో నిండిన పరమాత్మ. జ్ఞానము ద్వారా ప్రపంచ సృష్టిని తెలిసినవాడు. అతని తపస్సే జ్ఞానస్వరూపముగా ఉండును. తత్వవివరణ. తపస్సు అనే పదానికి జ్ఞానము అని కూడా అర్థం. గొప్ప జ్ఞానము అంటే సృష్టి రహస్యం. ఆ రహస్యాన్ని తెలిసినవాడు పరమాత్మ. ఆయన తపస్సే జ్ఞానస్వరూపంగా ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు దీనిని ఇలా వివరించారు. మహత్ సృష్ట్య విషయం తపో జ్ఞానమితి మహాతపః. సృష్టికి కారణమైన జ్ఞానాన్ని కలిగినవాడు.